హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. రాష్ట్రానికి ఆదాయం చేకూర్చే వివిధ వనరులు ఉంటాయి, వివిధ మార్గాలు ఉంటాయి. అందులో టూరిజం అనేటువంటిది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది, కీలక పాత్ర పోషిస్తుంది. అసలు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు, దక్షిణాదిన కావచ్చు, ఉత్తరాదిన కావచ్చు, కొన్ని రాష్ట్రాలు కేవలం ఈ టూరిజం డెవలప్మెంట్ పైన, టూరిజం ఇన్కమ్ పైన కూడా వాళ్ళు ప్రధానంగా రాష్ట్రాన్ని నడిపించేటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తుందంటే ఆదాయ వనరులను ఏ మార్గాల ద్వారా మనం సమీకరించుకోవడానికి వీలవుతుంది. వాటిలోన టూరిజం కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనకు మారబోతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత, ఇటు తెలంగాణ అటు నవ్యాంధ్రప్రదేశ్గా విడిపోయిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు టూరిజం అనేటువంటిది ఒక కొత్త లింక్ ఏర్పడుతుంది. మనకు టూరిజం ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్లోనూ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయి, మనకు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, అరకు లోయ ఉంది, అవన్నీ అత్యద్భుతంగా ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా కావలసినంత ప్రాంతాలు ఉన్నాయి, చూడదగ్గ ప్రాంతాలు, సందర్శన ప్రాంతాలు ఉన్నాయి, గుళ్ళు గోపురాలు ఉన్నాయి, రమణీయమైనటువంటి జలపాతాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని చూడడానికి కూడా మనకు ఏం కావాలి? ట్రాన్స్పోర్టేషన్ కావాలి. సో ఇప్పుడు మనకు ట్రాన్స్పోర్టేషన్, మనకు రోడ్డు మార్గం ఉంది, రైలు మార్గం ఉంది, అలాగే విమానయానం కూడా ఉంది మనకు. అంతేకాదు గగన మార్గంలో కూడా మనం హైదరాబాద్ టు విశాఖపట్నం, విశాఖపట్నం టు హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ ఇలా మనం తిరుగుతూనే ఉన్నాం. పైగా ఇప్పుడు ఎయిర్పోర్ట్లు కూడా విపరీతంగా అభివృద్ధి చేశారు. అసలు ప్రభుత్వ పాలసీ ఏంటంటే ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలన్న పాలసీ కూడా తీసుకొస్తున్నారు. సో ఈ విధానంలో చూసుకుంటే రవాణా సులభతరంగా మారుతుంది. రవాణా సులభంగా మారడమే కాదు, ఆహ్లాదకరంగా కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, అరకులోన మనం ట్రైన్ జర్నీ చేసామనుకోండి, చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అద్దం పక్కన ప్రకృతిని చూస్తూ మనం అలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కుంట్ల జలపాతాన్ని వీక్షించాలంటే కూడా మనం హ్యాపీగా వెళ్ళి మనం పరిశీలించవచ్చు. అలాగే శ్రీశైలం పుణ్యక్షేత్రం కావచ్చు. ఇలా మనకు పలు ప్రాంతాలను పలు రకాలుగా మనం ట్రావెల్ చేసి అక్కడ చేరుకోవచ్చు. కొత్తగా ఇప్పుడు ఏం చేశారు రెండు ప్రభుత్వాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు కూడా ఏం ఆలోచిస్తున్నాయంటే సీ ప్లేన్ అనేటువంటి కొత్త విధానాన్ని తీసుకురావడం. అంటే ఏంటి? ఎయిర్పోర్ట్ అంటూ ప్రత్యేకంగా ఉండదు. విమానాలు ఎగరాలంటే ఏం చేయాలి? వాటికి ఎయిర్పోర్ట్ ఉండాలి. ఆ ఎయిర్పోర్ట్ ద్వారా అవి ల్యాండ్ అవుతుంటాయి, టేక్ ఆఫ్ అవుతుంటాయి. బట్ నీటిలోనే, అంటే చెరువు కావచ్చు, సముద్రం కావచ్చు, నది కావచ్చు, అందులోనే టేక్ ఆఫ్ కావడం, అందులోనే ల్యాండ్ కావడం ఈ సీ ప్లేన్ల ప్రత్యేకతగా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు కొత్తగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త పర్యాటక శకానికి శ్రీకారం చుట్టే విధంగా సీ ప్లేన్ ప్రాజెక్ట్ ఆచరణ వైపు వడివడిగా అడుగులేస్తోంది. సో హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లోన వాటర్ ఏరోడ్రోమ్, మనకు ఎయిర్పోర్ట్ అనేది మనకు ఎలా ఉంటుందో వాటర్ ఏరోడ్రోమ్ కూడా ఉంటుంది. సో ఈ వాటర్ ఏరోడ్రోమ్ ఒకటి ఏర్పాటు చేయడానికి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అంటే విమానయాన అథారిటీ వాళ్ళు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఎలా ఉంటుంది, ఏంటి, ఏం కథ అనేది. సో హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోన వాటర్ ఏరోడ్రోమ్ ఏర్పాటుపై ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. హుస్సేన్ సాగర్ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వరకు విమానంలో ప్రయాణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ఈ విషయంగా చాలా డీటెయిల్గా చర్చించారు. ప్రాజెక్టును మనం అమలులోకి తీసుకురావాలని కూడా ఆయన కోరారు. హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు సీ ప్లేన్ సేవలు ప్రారంభిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఒక కొత్త ప్రత్యేక టూరిజం సర్క్యూట్ ఏర్పడుతుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సీ ప్లేన్లు సురక్షితంగా టేకాఫ్, ల్యాండింగ్ అవ్వడానికి అవసరమైన వాటర్ ఏరోడ్రోమ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తారు. వీటికి నీటి లోతు, ప్రయాణికుల రాకపోకలకు అనువైన ప్రాంతాలపైన ప్రాథమిక అంచనాకు అధికారులు వచ్చారు. ఏది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అంచనాకు వచ్చారు. త్వరలోనే ఈ బృందం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని కూడా పరిశీలించనుంది. ఈ సీ ప్లేన్లకు రన్వే అవసరం లేదు, నీటిపైన దిగి అక్కడి నుంచే గాల్లోకి ఎగురుతాయి. ఏఏఐ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తదుపరి చర్యలు తీసుకోనున్నాయి. సో దట్ ఈస్ ది గుడ్ న్యూస్ అండి. మనకు శుభవార్త ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య సీ ప్లేన్లు కూడా తయారు కాబోతున్నాయి. అవి కూడా ఎగిరితే అటు ప్లేన్లు ఎగురుతాయి, ఇటు సీ ప్లేన్లు ఎగురుతాయి, రైల్లోనూ ప్రయాణం చేయొచ్చు, బస్సులోనూ ప్రయాణం చేయొచ్చు. ఇలా 4 దిశలుగా ప్రయాణాలు చేయడం ద్వారా టూరిజం అంతకంతకు అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. అదండి సమాచారం. దట్స్ ఆల్.